నిశ్చేశ్వరరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అంతా మంచి చేశాము, అయినప్పటికీ కూడా పార్టీ అధికారంలో రాలేదు. ఇలాంటి కామెంట్లు జగన్మోహన్ రెడ్డి నుంచి వినిపిస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఓడిపోయామనేది ధర్మశ్రీ గారు లాంటి వాళ్ళు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో అంత మంచి చేశాము, అవ్వాతాతల ప్రేమ ఏమైపోయిందో, అక్క చెల్లెళ్ళ అభిమానం ఏమైపోయిందో, ఏదో జరిగింది అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమో జగన్ కారణంగానే ఓడిపోయామని చెప్పి ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి సార్? జగన్ కారణం అని అనట్లేదు సార్. మా ప్రభుత్వం పెద్దల దృష్టికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ రియాలిటీ గురించి వాస్తవాలు తెలియజేసినప్పుడు కూడా అక్కడ అధికారులు తప్పుతో పట్టించి మా నాయకుడికి సమాచారం అందించడంలో వైఫల్యం చెందాం. ఆ భాగంగానే చాలా ఈరోజు వాటమి చూడడానికి ప్రధానమైన కారణం అయింది అనే మాట మాత్రం నిజం. వాస్తవం ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజాప్రతినిధిగా మాకు అవగాహన ఉంటుంది సార్. ఇక్కడ ఏదో ఈ ఐపాక్ టీమ్ అనో ఆ టీం ద్వారా తెలుసుకొని, ఇది వ్యాపారం అయితే ఏదైనా మంచి బిజినెస్ అనుకోండి, పెద్ద హోల్సేల్ మాల్ కట్టి దాని ద్వారా ప్రమోట్ చేయడం కోసం కిందకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వర్కర్ల చేత ఇగో ఈ వస్తువు అయితే బాగుంటుంది, ఈ వస్తువు బాగుంటుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్తే ఆ వ్యాపారం రాణింపు ఉండొచ్చు కాక మిగిలినటువంటి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. బట్ పాలిటిక్స్ లో, ప్రజా జీవితంలో గ్రౌండ్ రియాలిటీ ఎమ్మెల్యేకి కార్యకర్తకి తెలిసినది ఈ ఐపాక్ టీమ్ సర్వే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఏదో ఇక్కడ ఉన్నటువంటి 4 ఫోన్ కాల్స్ చేసేసి 4 ఫోన్ కాల్స్ లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఓవరాల్ పర్సంటేజ్ ఎంత అని అనుకుంటే అది తప్పు. అది ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ఇది లేదు. ఇప్పుడు ధర్మశ్రీ గారు ఎలక్షన్ ముందు మిమ్మల్ని అందరినీ పిలిచి గ్రాఫ్లు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇవన్నీ చెప్పలేదా మీరు జగన్మోహన్ రెడ్డికి? గ్రాఫ్లు చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పడానికి కూడా అవకాశం ఉండేది కాదండి. ఎందుకంటే ఆయన వరకు వచ్చేసరికి ఆయన వర్క్ లోడ్ వల్ల ధనంజయ అన్న ఇది చూడు, ఇదేదో రోడ్స్ బాగాలేమంటున్నారు చూడంటే ఆయన చూడటమే పని అవడేది కాదు. అక్కడ మా రోడ్స్ సంబంధించినటువంటి కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా కావాలని గవర్నమెంట్ కి తప్పుగా చెప్పేవారు. ప్రత్యుమ్నాయ అని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాడు రోడ్లకు సంబంధించి. ఆయన ఏదో సార్ ఇలాంటి వాళ్ళు చాలా పార్టీ టీడీపీకి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకోండి అని కూడా మేము చెప్తే వాళ్ళ మాటలు నమ్మేవారు. ఐఏఎస్ వాళ్ళు కొంతవరకేనండి. ప్రజా జీవితంలో డెమోక్రసీలో ఎప్పుడు కూడా పొలిటీషియన్స్ కి తెలిసినంత గ్రౌండ్ రియాలిటీ మరొకటి తెలియదు సార్. ఈయన స్వార్థం ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా ఈయన గెలవడం కోసం చూస్తాడు. ఈయన గెలవడం అంటే నా పార్టీ గెలవడం కోసం నేను ప్రయత్నం చేసినట్టే కదా. కానీ అధికారికి అది అనవసరం. ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నాను సార్. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంలో ఐపాక్ టీం ఇచ్చినటువంటి సమాచారం అబ్సల్యూట్లీ ఫాల్స్. వాళ్ళు ఏంటంటే ధర్మశ్రీ గారు ఇప్పటికీ కూడా మంచి చేసాం కాబట్టి తలెత్తుకొని మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్దాము అని చెప్పి చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి సార్. మంచి ఇప్పుడు సంక్షేమం ఒకటే గెలుపు కొలమానం కాదు సార్. సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా అవసరం సార్. అది ఇక్కడ పబ్లిక్ ఏం చూస్తుంది, ఇప్పుడు పబ్లిక్ ఏమంటుంది, మేము అడిగామా, మీరు ఇస్తానన్నారు, మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం, మీరు కానీ ఇచ్చారా, ప్రభుత్వందే కదా అన్నట్టు కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయండి. మేము అడిగామంటే మీరే ఇస్తున్నారు, మీరు ఇచ్చినట్టు మేము తీసుకుంటున్నాం, మాకేనేటి అందరికీ ఇస్తున్నారు, నాకు ఒక్కడికే మా పార్టీ వాళ్ళకే లేదు, మాకు ఇచ్చినట్టుంటే అలా అనుకోవాలి, మాకేనేటి ఇచ్చారా, అందరికీ ఇస్తున్నారు కాబట్టి తీసుకున్నాం, అది కూడా ప్రభుత్వం ఇచ్చారు కానీ మీరు కానీ ఇచ్చారేటని కూడా ఓపెన్ గా మాట్లాడారు. ఈ రోజు చెప్తున్నారు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా మేము గాని మా కార్యకర్తలు కానీ చాలా నిజాయితీగా పనిచేసాం సార్. కానీ నిజాయితీ పనిచేసిన మా మీద బురదల్లే కార్యక్రమాలు చెప్పారు సార్. ఎంత గుడ్డి చాకరీ చేసామంటే ఒక్కొక్క ఎమ్మెల్యే గుడ్డి చాకరీ చేసాం సార్. తెల్లవారి ఇంటింటికి వెళ్ళి అలా 2 సంవత్సరాలు కానీ అక్కడ మా మాట చెల్లుబాటు, కానీ మా కార్యకర్త మా మాట చెల్లుబాటు అయితే మా కార్యకర్త మాట చెల్లుబాటు అవుద్ది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాలంటీర్లు చెప్పాలి, వాలంటీర్లు ఇవ్వాలి, వాలంటీర్లు ఓకే చేయాలంటే వాలంటీర్లు ఎవరు? వాలంటీర్లు మేమే అపాయింట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, కానీ వాళ్ళు అల్టిమేట్గా వాలంటీర్లు ఏంటంటే ఆయన అమౌంట్ నెలకి రెమ్యునరేషన్ గౌరవ వేతనం 5,000 ఇస్తున్నారు కాబట్టి పెన్షన్ వరకు పరిమితం అయ్యారు తప్ప పార్టీని
బలోపేతం చేయడానికి లేదు. అంచేత ఏంటంటే ఎప్పుడు కూడా పార్టీ ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి అనుసంధానం ఏదంటే పార్టీ సార్. పార్టీ పట్ల రియల్‌గా చెప్తున్నాను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సంస్థాగత నిర్మాణం చేయడంలో వైఫల్యం చెందింది. హ్మ్. కార్యకర్తను విస్మరించారు. కార్యకర్తను విస్మరించడం మీన్స్ ఎమ్మెల్యేలకి ఏంటంటే, ఆ ఎమ్మెల్యేలకు అనుగుణంగా ఎమ్మెల్యేలకి విలువ లేకున్నా కొంత పరిస్థితులైతే మాత్రం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళే పరిస్థితి, వాయిస్ వినిపిద్దామని అన్నా సరే వినిపించలేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ దాని ద్వారా కార్యకర్తకి మీరింత స్పష్టంగా చెప్తున్నారు. కానీ జగన్మోహన్ హ్మ్. రెడ్డికి ఇవాళ కూడా ఇంకా స్పష్టత రాకుండా మాట్లాడుతున్నారు కదా ఆయన. లేదు. తెలుస్తుందండి. తెలవకపోవడం ఏం లేదు. కాకపోతే ఏంటంటే తెలిసినట్టు ఉన్నా తెలియకపోవడం ఏం లేదు. ఇంతవరకు ఇప్పుడు ఇంత అయిన తర్వాత తెలుసుకోకపోతే అది అది ఆయన పొలిటికల్ నాలెడ్జ్ లేనట్టు లెక్క. తెలుసుకోపోలేదు. కాకపోతే ఇంత మంచి సంక్షేమం ఒకటే మనల్ని గెలిపిస్తదని ఆయన గుడ్డి నమ్మకం ఈరోజు మేము వెనక్కిపోయాం సార్. సంక్షేమం ఒకటే కాదు సుమా. మీరన్నట్టు తెలుసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి సార్. ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేయటం, లేదంటే మంచి చేసాం కానీ మోసం చేశారు ప్రజలు అంటాం, ఇవన్నీ అంటారా తెలుసుకుంటే ఆయన? ఆయనకి సమాచారం అందించడంలో సార్ ఆయన చాలా మంచి మనిషి సార్. అందులో తిరుగులేదు సార్. మనస్తత్వం గాని 10 మందికి పెట్టాలని ఉంటారు తప్ప 10 మందికి ఏది ఉన్నటువంటి, ఇంకా మీరు చూసారో లేదో ఆయన బటన్ నొక్కేటప్పుడు కూడా బటన్ నొక్కుతుంటే ఇలా ఆనందపడిపోతుంటాడు. అంటే అందరికి ఇస్తున్నా అంటే వాళ్ళందరూ మన వాళ్ళని నమ్మారు ఆయన. అది తప్పు. యాక్చువల్ ఆళ్ళ నాన్నగారు ఎలాగండి? ఆళ్ళ నాన్నగారు ఏంటంటే డ్వాక్రా గ్రూపులకి పావలా వడ్డీకి రుణ సదుపాయం కల్పిస్తా అన్నారు. ఒకటే చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ చేస్తా అన్నారు, చేశారు. అందరికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అన్నారు, ఇచ్చారు. సాచురేషన్ విధానం ప్రవేశపెట్టారు, ఇది పెట్టారు. అలాగే పెన్షను రూ. 50, రూ. 75 పెన్షన్ 200 చేస్తా అన్నారు, చేశారు. 4, 5 ఈవెంట్స్ చాలు. అది ఆయన్ని దేవుని చేసాయి. ఆయన ఆరోగ్యశ్రీ గాని చూస్తే ఫీజు రియంబర్స్‌మెంట్ చేస్తే ఆయన్ని భగవంతుడి కింద ట్రీట్ చేస్తారు ఇప్పటికి. అలాగే ఒక నాన్నగారి తాలూకా వే ఆఫ్ యాటిట్యూడ్ గాని, వే ఆఫ్ స్టెప్స్ గాని డెఫినిట్‌గా మన ముఖ్యమంత్రి గారిది కూడా అలాగే ఉంటుందని అందరూ భావించారు సార్. కానీ బట్ ఆయనకేంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది అని చెప్పి చెప్తుంటారు కదా. మీరు రాజశేఖర రెడ్డి టైంలో కూడా 2004లో తెలుసని గెలిచారు మీరు. ఆయన దగ్గర మీరు ఉన్నారు, ఈయన దగ్గర ఉన్నారు. అసలు వీళ్ళిద్దరికి పొంతనే లేదు యాటిట్యూడ్ అని చెప్పి చెప్తుంటారు చాలా మంది. మనసు లేదు, పొంత లేకపోవడం అదేం లేదు సార్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆయన ఏంటంటే కొంచెం బాగా అపాయింట్మెంట్స్ ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంలో, ఈ రోజు ఎమ్మెల్యేగా నేను ఈ రోజు ఎళ్లి మాట్లాడాను అనుకోండి, రేపొచ్చినా ఏమనేవారు కాదు. బిట్వీన్ 2 to 4 మాకు ఎమ్మెల్యేస్‌కి ఎవ్రీడే ఎంట్రీస్ ఉండి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు సార్. ఆ పరిస్థితి మాత్రం లేకుండా చేయడం వల్ల గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంలో వైఫల్యం చెందింది సార్ మా వైసీపీ హైకమాండ్. నిన్న రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఒక మాట అన్నారు. వ్యాపారం కోసం మాత్రం రాజకీయాలు చేసేవాళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గురించి ఏమంటారు? అది తప్పండి. వ్యాపారం కోసం కాదు కదా, ప్రజాసేవ కోసం ఆయన వచ్చారు. లేకపోతే సొంతంగా తాడేపల్లిలో ఇల్లు ఎందుకు కట్టుకుంటారండి? వ్యాపారం ఇక్కడ ఇక్కడ వ్యాపారాలు లేవే తాడేపల్లిలో. వ్యాపారం కోసం కాదు, ప్రజాసేవ చెయ్యాలని సంకల్పంతో వచ్చారు. అలా కాబట్టి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, ప్రజామన్నను పొందారు. కానీ పొందిన తర్వాత ఎంతైతే ఆశతో కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకత్వం గాని ఎంతైతే ఆశపడ్డామో ఆశకు అనుగుణంగా మేము అడుగులు వెయ్యలేదు. అందుకే షర్మిల కూడా చెప్పారు కదా, వైఎస్ ఆశయాల కోసం పనిచేసే వాళ్ళే వైఎస్ వారసులు, జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పారు కదా. ఆ మాట 100కి 100 తప్పండి. ఆవిడ వైఎస్ ఆళ్ళకి వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఉంటే మాత్రం అలా మాట్లాడడం ఆవిడ తప్పు. ఆవిడ వైఎస్ వారసురాలు కాదు. రాజశేఖర రెడ్డి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. ఈయన ప్రజా సంకల్ప యాత్ర చేశారు. రాజశేఖర రెడ్డి లాగే ఈయన కూడా ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేసి, ఆరోగ్యశ్రీ ఇంకా మెరుగైనటువంటి ఇది చేశారు. ఫీజు రియంబర్స్‌మెంట్ ఇంకా మెరుగ్గా చేశారు. అందరికీ ఇల్లులు, హౌసింగ్ ఇవ్వడంలో రాజశేఖర రెడ్డి గారు సొంత స్థలాలు ఏర్పాటు చేశారు. అంటే ఆయన ఆదర్శంగా తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేశారు. బట్ రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు ఈయనలాగా ఏంటంటే ఒక ఐపాక్ మీద ఆధారపడి రాజశేఖర రెడ్డి నిర్ణయాలు తీసుకోలేదు. ఈయన ఐపాక్ మీద నాకు ఇప్పటికి కూడా అనుమానం వేస్తుంది శేషరావు గారు. కొంపదీసి ఇదే ఐపాక్ అనేది ఏంటంటే వీళ్ళందరూ ప్రశాంత్ కిషోర్ టీం నుంచి విడిపోయినటువంటి వ్యక్తి. అలాగే అక్కడ ఉన్నటువంటి రాకేష్ శర్మ ఎవరో టీడీపీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ ఇండైరెక్ట్ గా మాట అనుకొని
మాట అనుకుని ఒక వాలంటీర్ వ్యవస్థను పెడదాం, ఎక్కడా లేని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను పెట్టడం వల్ల అంటే కార్యకర్తలకు ఇంపార్టెన్స్ పోయినట్టే సార్ లెక్క. కానీ మీకు ఆ రోజు ధర్మశ్రీ గారు మీకు ఒక అవగాహన ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఐపాక్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఆయన నడిపారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పింది కూడా అదే కదా, ఐపాక్ లో ఉండేటువంటి మేజర్ షేర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు, అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నడిపించారని అన్నారు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోసం చేసి ఉండాలి మీరు చెప్పే లెక్కను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సెపరేట్ గా సర్వే చేయించాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట మేము పరిగణలో తీసుకోలేదు, ఆయన ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ రిపోర్ట్ అని కూడా మేము అనుకోలేదు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పెట్టినటువంటిది. కానీ మా రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఆలోచించండి సార్, 164 సీట్లు కూటమికి వచ్చిందంటే ఓన్లీ మా 11 సీట్లుగా పరిమితం చేశారంటే ఇది డెఫినెట్ గా ఐపాక్ వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు సలహాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా మా పార్టీ కానీ నమ్మడం వల్లే మేము ఎంత మునిగిపోయాం. నెంబర్ 1. నాకు ఇప్పుడు కూడా అనుమానం ఏంటంటే ఈ ఐపాక్ ఏమో వాళ్ళతో మెలాకత్ అయి మాకు తప్పుడు సలహాలు ఇచ్చి నడిపించిందేమో అని నాకు అనుమానం సార్. లేకపోతే ఎవరండి వాలంటీర్లు ఉన్నారండి, వాలంటీర్లకి 10,000 ఇస్తానంటే వాలంటీర్లు గుడ్డిగా నమ్మారండి. వాలంటీర్లు మేము పార్టీకి దేనికి ఉపయోగించుకోలేదండి. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రభుత్వంలో ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని వాళ్ళ ద్వారా, అది కూడా పెన్షన్స్ కానీ అంటే లేదని ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకోవడం కానీ ఆ ఇంటికి కరెక్ట్ అర్హతుందా లేదని తెలుసుకోవడం కానీ వాలంటీర్లకు చేసాం. కానీ పార్టీ పరంగా వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీ కోసం క్యాన్వాసింగ్ చేసి ధర్మశ్రేణిని గెలిపించండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, లేదా అక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని ఇంటింటికి చెప్పిన పరిస్థితులు చేయలేదు. చెప్పినా అది చేయలేదు. మేము మా స్వార్థం కోసం మేము చెప్పినా చేయలేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే 10,000 అన్నాడో, 10,000 అంటే ఇంకెందుకని చెప్పేసి మా ఎంటైర్ 1,40,000 మంది, సుమారు 2 లక్షల మంది వాలంటీర్లు, 2,30,000 మంది వాళ్ళు ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడలేదు కాదు కదా. వాళ్ళందరూ కూడా 10,000 వస్తాయని చెప్పి టీడీపీకి ఉపయోగపడ్డారు. అంటే ఈ మేము వాలంటీర్లు నమ్ముకోవడం మా తప్పు కదా. వాలంటీర్లు ఇచ్చిన సలహా ఎవరిచ్చారు? ఐపాక్ టీమే ఇచ్చిన సలహా, అదే మా నాయకుడు నమ్మాడు. మీరు చెప్పిన దాని ప్రకారం ధర్మశ్రీ గారు, ఐపాక్ కారణంగా ఓడిపోతే కనుక ఐపాక్ ను మానిటర్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి, ధనంజయ రెడ్డి. మరి వీళ్ళు కూడా వాళ్ళతో కొలిడ్ అయినట్టేనా? మరి అది కాదు, ఐపాక్ నే చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి అలా కొడుకు సోషల్ మీడియాని చేశారు తప్ప ఐపాక్ అని కాదు సార్. ప్యూర్లీ ఐపాక్ అనేది ఏంటంటే మానిటరీ చేసింది ఐపాక్ ఏంటంటే డైరెక్ట్ గా ఋషి అని ఉండేవాడండి. ఆయన డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు అదే నిర్ణయం అనుకోవడం వాడికి ఎలా తెలుసండి? డెమోక్రసీలో గ్రౌండ్ రియాలిటీ ఆ ఋషి గాడికి ఆ ఋషి వెనకాల ఉన్నటువంటి టీంకి ఎట్లా తెలుస్తుందండి? అది మా నాయకుడు నమ్మడం అమాయకత్వం, రియల్ గా చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఒకటే సార్, ఎమ్మెల్యేలకి మాట పరిగణలో తీసుకొని చేస్తే ఎమ్మెల్యేలకు విలువ ఉంటే అక్కడ కార్యకర్తలు విలువ ఉన్నట్లు లెక్కండి. ఇప్పుడు కార్యకర్తలు ఎవరు కూడా మా కార్యకర్తలు మాకు పని చేయలేదు సార్. ఎందుకు పని చేయలేదు? ఈ వాలంటీర్లు పెట్టి చేయించుకొని నిరాస్తున్నారు. కానీ కోట్ల రూపాయలు దానం చేసి అన్ని రకాలకి చిరిగిపోయామండి. ఇవన్నీ ఎందుకు ప్రజాప్రతినిధిగా మేము అలానే ఎవ్వడం తప్పు చేయలేదు, గుండెల మీద చెప్తాం. తప్పు చేయకుండా కార్యకర్తను తప్పు చేయనివ్వలేదు, మేము తప్పు చేయలేదు. అంటే ప్రజలు సర్వీస్ చేయడం కోసం వచ్చిన మేము ఇంత కరెక్ట్ ఉన్నా సరే ఎందుకు ఇంత రిజల్ట్ ప్రతికూలంగా వచ్చిందని బాధ అండి. కాదు ధర్మశ్రీ గారు, మీరంటే ఏదో కష్టపడ్డారు, ఏదో డిఎస్సి పాస్ అయ్యారు, ఏదో మీ దంటాలు మీరు బట్టి చాలా కష్టపడి వచ్చారు. మిగతా ఎమ్మెల్యేల సంగతి చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో కానీ, లేదా ల్యాండ్ స్కామ్ లో కానీ, లేదా శాండ్ స్కామ్ లో కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రజలకు తెలుసు కదా. తర్వాత ల్యాండ్ స్కామ్ లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అసైన్ ల్యాండ్స్ రాయించుకుంది పబ్లిక్ తెలిసింది కదా ప్రజలకి. ఇది తప్పు కదా? ఏమండి అసైన్మెంట్ ల్యాండ్స్ రాయించుకున్నారని అనేది మీరు అంటున్నారు, కానీ మాకు తెలిసి అసైన్మెంట్ ల్యాండ్స్ ఎక్కడ రాయించుకున్నారు? ఎక్కడ రాయించుకున్నారండి? ఆల్రెడీ జనసేన బయట పెట్టారు కదా అతను. ఏంటి ఆ మాట అనేస్తే సరిపోతుంది సార్. సిఎస్ రావు గారు రాయించుకున్నారు 100 ఎకరాలంటే సరిపోతుందా? మీకు ఎవిడెన్స్ ఇవ్వాలి కదా, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కదా. ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ ఓకే, మొన్న చట్టం తీసుకొచ్చారు. డీ పట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి నుంచో పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని మా వాళ్ళు చట్టం తీసుకొచ్చారు. చట్ట ప్రకారంగా ఆ రూపంలో తీసుకున్నారేమో ఎవరు తెలుసా? చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అలాంటి వాళ్ళ మీద నిజంగా కానీ చట్టానికి విరుద్ధంగా చేసినటువంటి కార్యక్రమం తప్పు చేయొచ్చు సార్. అందరినీ ఒక మూట కట్టడం తప్పండి, అందరినీ మూట కట్టడం తప్పు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఓకే అండి. ఇప్పుడు వైజాగ్ లో ఏం జరిగిందో మీకు తెలీదా?
ఉత్తరాంధ్రకు సంబంధించి ఆడ ఏం జరిగిందనేది మీకు తెలీదా? ఇప్పుడు ధర్మన్ ప్రసాద్ రావు గారు ఏమన్నారు ఒక మూమెంట్ లో, కడప రెడ్లు వచ్చి ఇక్కడ భూములు ఆక్రమిస్తే మేము చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి ఆయనే అన్నారు కదా. నిజమే, మేము ఎప్పటికీ అంటాం, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజ్యాలు ఏదంటే మేము ఒప్పుకోం. మరి అది మేము దాన్ని వ్యతిరేకిస్తాం, 100% వేస్తాం. నేను అందుకనే మొన్న చెప్పాను, కొన్ని వ్యవస్థాపరమైనటువంటి లోపాలు జరిగాయి, అవి సరి చేసుకుంటాం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మేలు జరిగే విధంగా, పార్టీని నమ్ముకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము ముందుకు అడుగులు వేస్తాం. వ్యవస్థాపరమైనటువంటి లోపాల వల్లే ఈ రోజు ఓటమి చెబుతా అన్నాం. కేవలం దానికి ముఖ్యమంత్రి ఒక్కరే బాధ్యత కాదండి, పార్టీని నమ్ముకున్నటువంటి ఆ పైన ఉన్నటువంటి హైకమాండ్ పెద్దలందరూ కూడా బాధ్యులే. కాకపోతే మా పార్టీ అధ్యక్షులుగా రిజల్ట్ నేను బాగా చేయకపోతే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే ధర్మశ్రీ ఓడిపోయింది అంటారు తప్ప అక్కడ ఏంటంటే కార్యకర్తలు అందరూ ఓడిపోయారు అంటారు. అలాగే ఏంటంటే ఈ రోజు ఓటమి చెబుతూ ముఖ్యమంత్రిని అంటున్నారు తప్ప రియల్ గా కొంతమంది పెద్దలు తీసుకున్నటువంటి తప్పిదాల వల్ల ఈ రోజు మాకు అధోగతి అయింది. నాట్ ఓన్లీ జగన్. ఇప్పుడు ఇంకోటి ధర్మశ్రీ గారు, ఇప్పుడు ప్రజల్ని నిందిస్తూ ఉన్నారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఏ ముఖ్యమంత్రి, మీరు దాదాపు 3-4 ముఖ్యమంత్రులు చూశారు కదా మీరు 2004 నుంచి. సో ఎవరైనా సరే 10 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడిన వాళ్ళు ఉన్నారా? లేదు. ఎక్కడుంటే అక్కడ ప్యాలెస్లు కట్టించుకోవడం, ఇవన్నీ సరే ఆయన సొంత డబ్బు పెట్టి కట్టించుకున్నారు అనుకుందాం కొద్దిసేపు. ఒక వరుడు విత్డ్రా చేసుకోవాలి సార్, ఇది బాగా కాదు, ఇది బాగా ఇది ఒక వరుడు రావు గారు చెప్తున్నాను మాట్లాడితే ఇదేదో ప్యాలెస్లు ఏంటండి, ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఏంటి, ప్యాలెస్లు ఏంటి, కొత్త పదం ఎవడో ప్రతిపక్షాలు వాగినటువంటి మాటని ప్యాలెస్లు కాదండి, అది ప్యాలెస్లు ఏంటి, తడేపల్లి ఇల్లు కట్టుకున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో నదీ ప్రవాహంలో రాజదర్బార్ కట్టుకున్నాడు, రాజదర్బార్ అది తప్పు. చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు కార్యాలయాలు కట్టుకోలేదు. మా దసపల్లా హిల్స్ లో కోట్ల రూపాయలు, సుమారు ఒక 150 కోట్లు 200 కోట్లు ఉంటుంది కార్యాలయం. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆ రోజు గవర్నమెంట్ పరంగా లీజ్కి ఏర్పాటు చేసుకొని కట్టుకున్నారు కార్యాలయం అంటున్నా తప్ప ప్యాలెస్ ఏంటి, సొంత డబ్బు. ఇప్పుడు మా ప్యాలెస్ నుండి రాజదర్బార్ పేరు ఏదైనా పెట్టండి, సరే ఏదో పేరు ఏదైనా కానీ ఇల్లు అనుకుందాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి బ్యాగంపేటలో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు. ఆ రోజున 3 కోట్లు 5 కోట్లు అయితే పెద్ద ఇష్యూ అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేవలం ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నటువంటి హౌస్ కి ఆయన పెట్టినటువంటి ఇంటీరియర్స్ కానీ లేదంటే ఆయన సెక్యూరిటీకి కానీ 100 కోట్లు పైన అయినాయి. కరెక్టేనా అది? అదేనా ప్రజాసేవ? తప్పండి, అది తప్పండి. 100 కోట్లు అనేసి అలాగా ఇప్పుడు ఇది ప్రభుత్వ సొమ్ము ఏదైనా సరే ఆయన దగ్గర ఉన్నటువంటిది తాడేపల్లిలో కట్టినటువంటి ఇల్లులో ప్రభుత్వ సొమ్ము ద్వారా ఒక ఇటుక కడితే చూపించండి. నెంబర్ 1 ఒక్క ఇటుక. అక్కడ ఉన్నటువంటిది ఏదైతే ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ఏదైందో ఆల్రెడీ ఫర్నిచర్ ఉంది, దీనికి సంబంధించినటువంటిది ఎస్టిమేషన్ వేసి ఆ జిఏడికి ముందే లెటర్ పెట్టి యూ హ్యావ్ టు క్యాలిక్యులేటెడ్ హౌ మచ్ అమౌంట్ టు ది పర్టికులర్ దిస్ ఫర్నిచర్, వీ రెడీ టు పే, అదర్వైజ్ ఇది తీసుకెళ్ళిపోండి అని చెప్పడం కోసం లెటర్ కూడా సబ్మిట్ చేస్తే ఓడిపోయి వారం ఉంటుండగా దాని మీద పెద్ద బూమరాం చేశారు. చెప్తున్నాను, ఎవరిది కాదు సార్. ఇప్పుడు మా ఇంట్లో నేను కూర్చొని మా ఇంట్లో మీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నానండి. ఇది నేను ప్రభుత్వ పరంగా నేను యాజ్ ఏ గవర్నమెంట్ విప్గా నేను కొని ఇక్కడ పెట్టుకుంటే నాకు తప్పండి. నా సొంత డబ్బుతో నేను పెట్టుకుంటే అది తప్పు కాదు కదా రావు గారు? అవునా కాదండి? అలాగే ఇప్పుడు మా కార్యాలయాలు ఉన్నాయండి, కార్యాలయాలు మేము కట్టుకున్నామండి. ఇది ప్రభుత్వ పరంగా లీజు తీసుకొని చంద్రబాబు నాయుడు ఎలాగైతే నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ ఎలాగైతే ఆయన లీజు తీసుకున్నాడో ఆయన ఇచ్చిన జీవో ప్రకారమే మేము 33 సంవత్సరాలు, ఆయనలా 93 సంవత్సరాలు కాదు, 99 సంవత్సరాలు కాదు, 33 సంవత్సరాలకే మేము కార్యాలయాలు కడితే అవి కూడా జగన్ ప్యాలెస్ల కింద పేపర్లో వేయడం. మా పార్టీ డబ్బుతో మేము కట్టుకున్నాం, మా కార్యకర్త డబ్బుతో మేము కట్టుకున్నాం. ఎందుకు పర్మిషన్ నేనే అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నాను. సిఎస్ రావు గారు అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండి అప్రూవల్ తీసుకుని ఆ రోజు జోనల్ కమిషనర్కి ఇచ్చామండి. అప్రూవల్ మేము అన్ని నామ్స్ ప్రకారం సబ్మిట్ చేసామండి. సబ్మిట్ చేస్తే అది ఏంటి, దానికి అన్ని కరెక్ట్ ఉన్నా మీరు రెసిడెన్షియల్ కింద పెట్టారంటే ఎస్ కమర్షియల్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ అప్రూవల్ ఇవ్వాలి కదా, అది రెసిడెన్షియల్ ఏరియా అది కమర్షియల్ కింద కన్వర్ట్ చేసుకుని దాని ఎంత అయితే అంత కడతాం. అది రెసిడెన్షియల్ ఏరియాలో గవర్నమెంట్ సైట్ ఉంది, ఆ సైట్ తీసుకున్నాం. ధర్మశ్రీ గారు 2004 ఎమ్మెల్యే అయ్యారు, 2009 అయ్యారు, 2019 అయ్యారు. మీరు 3 సార్లు అయిన తర్వాత మీరు ఇప్పటికి కూడా అప్రూవల్ కాకుండా మీరు నిర్మాణాలు చేసి దాన్ని మళ్ళీ ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. వైలేషన్ ఏదైనా ఉంటే
వైలేషన్ ఏదైనా ఉంటే అప్పుడు డిస్మాట్లకు వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ నాట్ వైలేషన్. ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒకటే మనం అటువంటి పార్టీ కార్యాలయం కాబట్టి అది వ్యాపారానికి వాటికి కాదు కానీ అది కమర్షియల్ గా అది మార్చండి, రెసిడెన్షియల్ గా పెట్టారంటే ఎస్ మారుస్తాం. అది వంక చూపించి కొట్టేద్దాం అంటే ఎంత ఘోరం అండి. ఎంత తాడేపల్లి కార్యాలయం మంగళగిరిలో కొట్టేసింది, మిగతా ఏం కొట్టేయలేదు. మంగళగిరిలోనే మంగళగిరిలో కేంద్ర కార్యాలయం కొట్టేశారు. ఇది ప్రజావేదికలా రేకుల షెడ్ కాదే. అదేనే మేము కరెక్ట్ కాదని అంటున్నాం. చెప్పండి. మంగళగిరి ఆఫీసు డిమాలిష్ చేయడానికి కారణాలు వేరే ఉన్నాయి. అక్కడ మాస్టర్ స్కెచ్ ప్రకారం రాజధాని నిర్మాణానికి అడ్డు వస్తుంది అనేటువంటి యాంగిల్ లో దాన్ని కొట్టేసారు. మిగతా వాటి జోలికి వెళ్ళలేదు, కోర్టుకు వెళ్ళారు, మీరు పర్మిషన్ అవును. మరి కోర్టుకు వెళ్ళి కొట్టేస్తాను మరుసటి రోజు నోటీసులు పంపిస్తే కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు అలానే ఈ తెలుగుదేశం కార్యాలయం కొట్టియండి అని అనం కదా. అంటే అలాంటి మాలాగా మీరు తప్పులు చేయకుండా నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను. తప్పులు చేస్తే మాకైతే మీకు పడుతుంది. మాయలో కూడా లోపాలు ఉన్నాయి, వ్యవస్థాపరమైనటువంటి లోపాలు ఉన్నాయి, సరి చేసుకుంటాం అని చెప్పాను. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఇది ఓపెన్ గా ముఖ్యంగా మా జగన్ గారికే ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాం 1-to-1 ఉండేటప్పుడు. అలాగే చెప్పాలని అనుకుంటున్నాం కూడా. ఎందుకంటే ఇప్పటికే ఆయన మోసం చేస్తే పార్టీ ఆయన మోసం చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పటికీ కూడా అంత బాగుందండి, లేదు ఇది లోపం అది లోపం అని కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి సార్, చెప్తాం కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసర్వే అని చెప్పేసి పాస్బుక్ లో ఆయన పేరు పైన ఇస్తే అది కరెక్టా? మీరు సమర్థిస్తారా? అది మేమే సమర్థించమండి. ఎందుకు సమర్థించమంటే అది కూడా తప్పుడు సలహా చెప్తున్నాం. కొంతమంది పెద్దలు తప్పుడు సలహా ఇచ్చింది. ఇది యాక్చువల్ గా ఆ చట్టం సమగ్ర భూ సర్వే చట్టం అనేది ఇది ఉందో, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇన్ఫాక్ట్ అది ఫ్యాక్ట్. అది నీతి ఆయోగ్ దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉందో. ఆ రోజు అక్కడ నేనే మాట్లాడాను అసెంబ్లీలో. పయ్యావుల కేశవ్ కూడా సమర్థించాడు. అదంతా ఓకే. ఫోటో వేయడం ఎవరో ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా, నాట్ జగన్మోహన్ రెడ్డి, యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఫోటో వేయండి అంటే అది చాలా బూమరాంగ్ చేశారు. ఆ ఫోటో అనేది ఎందుకులే అప్పుడు చెప్తున్నా కదండి. కొంతమంది పెద్దలు తప్పుల సలహాలు ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం కానీ అది కరెక్ట్ కాదు. కానీ జగన్ మీరు చెప్పండి, ఆ జగన్ ఫోటో వేసుకున్న భూములు లాగేసుకుంటాడా అట అని అనేవారు. అది కరెక్టా? ఎవరైనా లాక్కోగలరా? అసలు జగన్ ఫోటో వేసుకోవడానికి మనం ఉండేది రాచరికంలో కాదుగా, ప్రజాస్వామ్యంలో కదా. సౌదీ రాజులు వేసుకున్నట్టు నేను అడిగిన దాన్ని చెప్తాను. అందుకనే ఇప్పుడు జగన్ గారు ఫోటో వేసుకోవడం వల్ల ఆ భూమి లాగేసుకుంటారని వాళ్ళు అన్నారు. లాగేసుకోవడానికి రైట్ ఉంటుంది ఎవరికైనా? అంటే అవును, దానికి నమ్మడానికి, ప్రజలు నమ్మడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు సోలార్ అది కరెక్టా? నేను అనేది ఒకటి సార్, కరెక్టా నాట్ నేను అడుగుతున్నా. అది కరెక్ట్ కాదు కదా. అంటే ఒకటి కాకపోతే ఫోటో వేసుకోవడం అనేది ఫోటో వేసుకోవడం కాదు మేము అదే అందువల్ల మాకు ఇలాగే వాటం చూసుకోవాల్సి వచ్చింది. ఫోటో వేసుకోవడం అది అనవసరంగా ఎవరో తప్పుడు సలహా అయితే ఫోటో వేశారు, అది తప్పే అని మేము అంగీకరిస్తున్నాం. బట్ ఫోటో ఉన్నంత మాత్రాన్ని భూములు లాగేసుకుంటారు అనుకోవడం కూడా తప్పు కదా. ఆ మాట ఎంత తప్పు. ఇప్పుడు ఆయన ఇన్ని తప్పులు చెప్తున్నారు, ఇంకా కూడా ఆయన ప్రజలు మోసం చేశారని అంటారు. మరి ప్రజలు మోసం చేశారా? ప్రజలు మోసం చేయలేదు. ప్రజలు వీళ్ళ మాయి మాటలకు మోసపోయారు, ప్రజలు మోసం చేశారు అన్నట్లేదు రావు గారు. కొంచెం దీనిలో ఈ మాటలో వినండి. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలకి మోసపోయారు. అంచేతని మోసపోయి అటు ఓటేశారు తప్ప నిబద్ధతతో, నిజాయితీతో, నిస్వార్థంగా, నిక్కచ్చిగా మనం అందరం కూడా పారదర్శకతో రూపాయి కరప్షన్ లేకుండా 2,77,000 కోట్లు పంపిణీ చేశాము. అయినా నన్ను విశ్వాసంలో తీసుకోలేదంటే నాకు అర్థం కాలేదు అని అంటే దానికి యాక్చువల్గా ఒక సంక్షేమమే కాదు, కొన్ని వ్యవస్థాపరమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఏంటి వ్యవస్థలు? వాలంటీర్ వ్యవస్థ అనేది తప్పు. అది వ్యవస్థాపరంగా అది తప్పుడు సలహా. అలాగే వ్యవస్థాపరంగా రెవెన్యూ పాస్బుక్ల మీద ఫోటో వేయడం తప్పు, అది కూడా కాదు. అలాగే మనం ఏంటంటే మనకి రియల్ గా చెప్తున్నాను, రకరకాలకి ఫలానా స్కాములు చేశారు, ఇలా స్కాములు చేశారు, బూమరాం చేశారు, దాన్ని తిప్పుకోవడంలో తప్పు. ఈ రోజేమో వాలంటీర్ 10,000 వేస్తానన్నాడు, వేయలేదు, అది తప్పు. ఇసుక ఫ్రీ అని అన్నారు, నమ్మేశారు. ఇప్పుడు ఇసుక ఫ్రీ ఏంటి అనుకుంటున్నారు? ఇసుక అనేది ఏంటంటే మా దగ్గర ఇప్పుడు లంకెలపాలెం దగ్గర ఇసుక రీతి ఉందండి. ఇప్పుడు మేము ఉండేటప్పుడు 1,300 చేస్తే ఓన్లీ 1,300, 1,200 మేము చేస్తే ఈ రోజు 1,465 రూపాయలకు అమ్ముతున్నారు. మీకు వాట్సాప్ చేస్తాను.
అలాగే ఆ గబ్బార్ దగ్గర కూడా అలాగే ఇసుక అనేది ఏంటంటే విపరీతంగా అప్పుడే వందల లారీలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఇంచుమించు ఇక్కడ వర్త్ ఆఫ్ 15 కోట్ల వర్త్ ఆఫ్ శాండ్ ఉంది. ఇక్కడ దగ్గరపాలెం దగ్గర. వీళ్ళు ఇసుక ఫ్రీ చేస్తే కొన్ని మీడియా సంస్థలు కూడా ఎల్లో మీడియా ఫ్రీ ఏం ఫ్రీ? ఒకటి ధనశ్రీ ఫ్రీ గారు, వచ్చిన డబ్బులన్నీ తెలుగుదేశం వాళ్ళకి ఫ్రీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు చాలా వేగంగా పాపాలు చేస్తున్నారు, శిశుపాలుడు చేసినట్టు చాలా పాపాలు చేస్తున్నారు, కాబట్టి ప్రజల మధ్యకి వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు. ఇది మీరెవరు ఇంకా ప్రజల మధ్యకి వెళ్ళి కదిలినట్లు కనిపించట్లేదు. అంటే సార్ మేము ప్రజల మధ్యకి వెళ్తాం. ప్రజల పక్షాన డెఫినెట్ గా ప్రజలకు అన్యాయం జరిగితే మేము ప్రశ్నిస్తాం, పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలుస్తాం, ప్రజాభిమానాన్ని పొందడం కోసం మళ్ళీ విశ్వ ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళి ప్రజాభిమానం పొందుతాం, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తాం ఇన్ ఫ్యూచర్ పక్కా. ఇంకా అందులో రెండో సెకండ్ థాట్ లేదు. మొన్నట్లాగా ఏదో ఈ లోపుగానే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అని ఒక ప్రచారం, రెండు ఏంటంటే రాహుల్ గాంధీ పూర్వ కాంగ్రెస్ పార్టీ సీనియర్లకి మీలాంటి వాళ్ళకి లేదా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకి, ధర్మాల లాంటి ఇలాంటి వాళ్ళకి ఏదో ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నాడు అనేది ఇలాంటివి వస్తున్నాయి కదా, నిజమేనా? అంటే జనరల్ గా ఎప్పుడైతే ఒక పార్టీ ఓటమి చవి చూసిన తర్వాత ఫోన్లు అయ్యి కూడా రావచ్చు, రాకపోవచ్చు. నాకైతే ఏ ఫోను రాలేదు కానీ మరి ఆ పెద్దలకు వచ్చింది లేదో వాళ్ళు అడగాల. రియల్గా ఏంటంటే కా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి మేము వెళ్ళిపోయామో, ఎప్పుడైతే కొంచెం ఇంత భారీ ఓటమి చవి చూసిన తర్వాత ఈ ప్లేస్మెంట్ ఇంకొక పార్టీ ఆ ప్లేస్మెంట్ లాక్కోవడం కోసం ట్రై చేస్తుంది. అది ఆ పార్టీ విధానం అవ్వచ్చు అది. కానీ మా పార్టీ అయితే మాత్రం దేంతో కలిసేది అది ఇంతవరకు అలాంటి నిర్ణయాలు లేవు. పార్టీ ప్రజాభిమానాన్ని ఎలా పొందాలి, కార్యకర్తలను మళ్ళీ మనం ఎలా కాపాడుకోవాలి, కార్యకర్తలని కాపాడుకోవడంలో మీరు కార్యకర్తగా అండగా ఉండండి అని మా నాయకుడు చెప్పాడు. అదే దీనిలోనే అడుగులు వేస్తున్నాం తప్పారావు గారు. అంతమించి వేరే పార్టీతో మిలాఖత్ అవ్వడం గానీ, వేరే పార్టీతో చేతులకెళ్ళి ముందుకెళ్దాం అనే నిర్ణయాలన్నీ మా పార్టీ చూసుకుంటది. పర్టికులర్‌గా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ముందుకెళ్తారు తప్ప అంతమించి వేరే ఏది లేదు రావు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేదు, విపక్షం మాత్రం ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలుగుదేశం పార్టీ, జనసేన డైరెక్ట్ గా పొత్తులో ఉంది, బీజేపీ కానీ ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్. సో మీరు విపక్షమా, ప్రతిపక్షమా, ఏ పక్షం మీది? మాది ఏ పక్షం? ఇప్పుడు తెలుగుదేశం ఏదైతే అధికార పక్షంగా ఉందో, మీకు కాంగ్రెస్ పార్టీకి ఎలాగైతే తెలుగుదేశం వాళ్ళు ఎంత దూరంగా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత దూరంగా ఉండేటప్పుడు రెండు పక్షాలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అలా మాట్లాడొచ్చు. కానీ మేము ఎప్పటికి కూడా మాకు ఇక్కడ ఉంది బీజేపీ ఉందండి. నీటి పేపర్ రిలీజ్ అయింది. అడ్డగోలుగా పేపర్ లీకేజ్ అయిపోయి పోస్ట్ పోన్ చేశారు. అది ఖండించాం ముక్త కంఠంతో. మేమే ఖండిస్తాం. 100% తప్పు. 24 లక్షల మంది విద్యార్థులు జీవితాలని తీశారు బీజేపీ. అంచేత బీజేపీతో మంటగాగుతున్నటువంటి తెలుగుదేశం కూడా దాని బాధ్యత వహించాలి. అది నెంబర్ 1. అది ఎట్టి పరిస్థితుల్లో అది తప్పు. అది మేము మాకు ఎందుకంటే బీజేపీ మాకు చెప్పారు కదా సార్, ఎన్డీఏకి ఎట్టి పరిస్థితుల్లో మేము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదండి. మద్దతు ఇవ్వమండి. మద్దతు ఏమి లేదు. కొన్ని విషయాల్లో ఏదైనా రాష్ట్రాన్ని మేలు జరిగే విషయంలో తటస్థంగా ఉండొచ్చు కానీ మద్దతు అయితే మేము ఇవ్వమండి. ఇన్ఫాక్ట్ 100%. ఇప్పుడు ఇక్కడ ఉంది ఓం ప్రకాష్ బిర్లాకి స్పీకర్ ఉన్నారు. ఎలాగా ఓడిపోతున్నాం కాబట్టి ఆ రోజు మనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిగా అనౌన్స్ చేసినప్పుడు ఏ విధంగా మద్దతు ఇచ్చామో అలాగే ఓం ప్రకాష్ బిర్లాకి స్పీకర్ కి మద్దతు ఇచ్చాం తప్ప ఈ నీటి పేపర్ గురించి నీటి ఎగ్జామ్ వాయిదా వేస్తారు. అవి విద్యార్థుల జీవితాలు సుమారు 18 మంది దగ్గర సూసైడ్ చేసుకున్నారు అధికారికంగా. అలాంటివి ఏంటంటే మేము యాక్సెప్ట్ చేయమండి. బీజేపీనైనా ప్రశ్నిస్తాం. బీజేపీ అండి. బీజేపీ, జనసేన, టీడీపీ మాకు అది అంత కూడా ఏంటంటే ఒక కూటమి అండి. మేము వ్యతిరేకం తప్ప మేము వాళ్ళకి సన్నాయి నొక్కులు నొక్కవలసినటువంటి అవసరం లేదు. మేము మా నాయకుడు కూడా ఆ నిర్ణయాలు తీసుకున్నా సరే మేము నాయకుడిని కూడా వద్దండి, మనకి అలాంటి మంటకాడడానికి వీల్లేదని కూడా చెప్తాం. ఆయన అయితే ఆయన డెఫినెట్ గా మేము ఇలాంటి టాలరేట్ చేయమండి. పార్టీ అనేది అందరిది, ఒకరిది కాదు. ఇంకోటి ఏంటంటే లోక్సభలో, రాజ్యసభలో బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కాబోతుంది, దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది కొంతమంది ఎంపీల ద్వారా అని అంటున్నారు. ఏంటది, నిజమేనా? అది తప్పండి. అది తప్పు. ఆ మాట వాస్తవం కాదు. అది ఖండిస్తున్నాం. 100% తప్పండి. సార్, మాకు బీజేపీతో ట్రావెల్ చేయవలసినటువంటి అగత్యం మాకు లేదు సార్. అవసరం లేదు కూడా. ఎందుకంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒకటి కూటమి ఉన్నంత వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో మేము
ఎట్టి పెద్ద మాకు ప్రత్యేక హోదా రావడమే ఉమ్. ప్రధానమైన ఎజెండా కింద ఫైట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ వాతావరణం ఉంది. ఓకే ప్రత్యేక స్పెషల్ స్టేటస్ రప్పించాలా, అన్యాయం ఉమ్. అయిపోయినట్టు ఆంధ్రప్రదేశ్ కాపాడాలనేది ఒకటే ఎజెండాగా ముందుకు వెళ్తాం తప్ప బీజేపీతో మేము మంట కావాల్సినటువంటి అవసరం అయితే లేదు సార్. ఇంకోటి ప్రత్యేక హోదా ఎజెండాని మీరు తీసుకుంటున్నారు కాబట్టి దాంట్లో భాగంగా కడప ఎంపీగా ఇప్పుడు అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి ఇదే అంశంతో జగన్మోహన్ రెడ్డి ఏదో ఉప ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేది నిన్న మొన్న చాలా బలంగా వినిపించింది. ఏంటి అలాంటిది ఎవరు పార్టీలో ఉందా డిస్కషన్? లేదు, అది అవాస్తవం అండి. అలాంటిది ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. రాజీనామా చేయడం మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి వెళ్ళడం అది అది అబద్ధం అండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అవన్నీ గ్యాస్ ఇచ్చారు తప్ప అవి అందులో నిజం లేదు. ఓకే, ధర్మశ్రీ గారు 3 రాజధానులకి కావాలి అని రాజీనామా చేశారు ఇంతకు ముందు. అవును, ఇప్పుడు అదే ఇప్పుడు కూడా స్టాండ్ మీద ఉన్నారా, మారారా ఇప్పుడు? ఇప్పటికీ నాది అదే స్టాండ్ అండి. విశాఖపట్నం రాజధానిగా ఉండాలని, విశాఖపట్నం రాజధాని అయితేనే మాకు అందరికీ ఆనందం అని, విశాఖపట్నం రాజధాని అయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, విశాఖపట్నం 3 రాజధానులని కాదు, ఇక్కడ విశాఖపట్నం రాజధాని రావాలి, విశాఖపట్నం రాజధాని ఉండడమే కావాలి అనే రీతిలో ఇప్పటికీ నాది అదే స్టాండ్ అండి. మేము అమరావతి రాజధాని అనేది ఏంటంటే మేము వ్యతిరేకమే. అమరావతి ఒకే ఒక రాజధాని దానికి మేము వ్యతిరేకం, విశాఖపట్నం రాజధాని దానికే అనుకూలం. మరి ఇది మీ పర్సనల్ డిమాండా లేదా పార్టీ స్టాండా? రియల్ గా పార్టీ స్టాండ్ అదే, పర్సనల్ డిమాండ్ అదే. మెయిన్ ఏంటంటే మాకు ఉత్తరాంధ్ర వాసిగా మాకు రాజధాని మాకు రావాలి ఉంటేనే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కదండి. ఉత్తరాంధ్ర కాకుండా ఏదో డెవలప్ అయితే మాకెందుకు?